నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్। ఈ రోజు అయితే కవితక్క నిరాహార దీక్ష అయితే 72 గంటల పాటు అయితే ఈ రోజు నుంచి మొదలవడం అయితే జరిగింది। అయితే ఇప్పుడైతే ప్రస్తుతం మనం ధర్నా చౌక్ లో ఉన్నాము। ధర్నా చౌక్ లో కొంతమంది తెలంగాణ జాగృతి సంబంధించిన లీడర్లు అయితే ఉన్నారు। మరి వారితో మాట్లాడదాం। నమస్తే అక్క। నమస్తే మాధవి అక్క, మరి ఇప్పటివరకు మనకి ఇటీవల ఈ రోజు అక్క నిరాహార దీక్షను అయితే మొదలు చేయడం జరిగింది। అయితే తీన్మార్ మల్లన్న ఇప్పుడే ప్రెస్ మీట్ లో ఒక మాట ఏమన్నాడంటే బీసీలకు అక్క నిరాహార దీక్షకు ఎటువంటి సంబంధం లేదని అన్నారు। మరి ఆ వాక్యాలను మీరు ఎలా చూస్తారు? అట్లాంటిదమ్మా, ఈ రోజు కవితక్క తెలంగాణ ప్రజల పట్ల అందరి అంటే తీర్మార్ మల్లన్న చెప్పిండు కాబట్టి బీసీ కాదని చెప్పిండు కదా। బీసీ కాకున్నా సరే ఇప్పుడు బీసీల పట్ల మన కవితక్క నడుస్తుంది కాబట్టి బీసీ వెనకాల కవితక్క వెనకాల బీసీ ఉన్నది కాబట్టి బీసీ ఇళ్ళ సంఘాలు కాబట్టి అన్ని రాష్ట్రంలో ఉన్న సంఘాలుగా అన్ని సంఘాలు బీసీ సంఘాలు కాబట్టి ఇక్కడ ధర్నాలో పాల్గొన్నామమ్మా। ఇలా తీర్మానం మల్లన్న చెప్తున్నాడు కదా కవితక్కకు సంబంధం లేదని। ఎందుకు సంబంధం ఉండదమ్మా? కవితక్క మన బీసీ పట్లనే కొట్లాడుతుంది కదా। సరే ఇప్పుడు వంట చేస్తారు, వంట చేస్తే ఒక ఎస్సీ కావచ్చు, ఒక బీసీ పద్మశాలలు కావచ్చు, ఏ క్యాస్ట్ అన్న వంట చేస్తారు, వాళ్ళ తినాలని ఏం లేదు కదమ్మా। ఒక ఓసీ ఉండి కూడా ఇలా బీసీ పట్ల ఉండి బీసీల గురించి మనకు ఆలోచన చేసి కవితక్క మా బీసీల పట్ల ధర్నా చేస్తుంది, 72 గంటలు నిరాహార దీక్ష చేస్తుంది కాబట్టి మాకు చాలా సంతోషం ఉందమ్మా। మాకు బీసీ అన్ని రంగాలలో ఇప్పుడు వచ్చే స్థానిక ఎలక్షన్లలో ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, మాకు అన్ని రంగాలలో కలిపియాలని చెప్పేసి కవితక్క మమ్మల్ని ముందుకు తీసుకొస్తుంది కాబట్టి చాలా సంతోషంగా ఉందమ్మా మా బీసీ। నేను కూడా ఒక మునూర్కా బిడ్డనై ఉండి కూడా ఈ రోజు కవితక్క నిరాహార దీక్ష చేస్తుంది కాబట్టి ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలో పాల్గొన్నానమ్మా నేను కూడా। అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆర్డినెన్స్ ఇప్పటికీ పాస్ అయింది, బీసీ బిల్లు పైన ఆర్డినెన్స్ పాస్ అయింది। ఇక్కడ కాకుండా సెంట్రల్ లో కొట్లాడితే ఆర్డినెన్స్ అనేది తొందరగా వస్తుంది కదా। సెంట్రల్ లో కొట్లాడాలంటే ఇక్కడ మన ఇంద్ర పార్క్ దగ్గర మేము ఫస్ట్ చేస్తున్నామండి, ఇక్కడ కాకపోతే సెంటర్ దాకా కూడా పోతాం। ఇక్కడ వేసింది గల్లీ నుంచి ఢిల్లీ దాకా వినిపిస్తుందండి। ఇక్కడ ఇంద్ర పార్క్ వేసింది ఇవాళ ఢిల్లీలో వింటున్నారు, ఆ ఢిల్లీలో అక్కడ వినకపోతే ఇక్కడ వేసింది కాకపోతే ఢిల్లీ వరకు కూడా పోయి చేస్తాం మేము। అయితే కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో జంతర్ మంతర్ లో కూడా ధర్నా చేస్తున్నారు, మరి దాన్ని ఎలా చూస్తున్నారు? కాంగ్రెస్ వాళ్ళు ఇంకేం చేస్తున్నారు మా అధికారం నుండి ఇలా పాదయాత్ర పెట్టుకొని మంత్రులు మన్ను తట్టలు అవి చెత్త తట్టలు రోడ్డు పంటి తట్టలు మోస్తురండి, జెండాలు పట్టుకొని ఎగరేసి కాంగ్రెస్ జెండాని ఇలా ఆడియన్స్ తెచ్చేదానికి ఢిల్లీకి పోయి ఆడ జంతర్ మంతర్ కూర్చుండి ధర్నా చేసి ఆడియన్స్ తీసుకురాని కదా। ఇలా స్థానిక సంస్థలు వస్తున్నాయి కదా, ఇచ్చిన 6 గ్యారంటీలే లేవు, 6 గ్యారంటీల దిక్కులేవంటే ఇంకా రోడ్ల మీద ధర్నాలు అదేంది పాదయాత్రని పెట్టుకొని మంత్రులు ఎవరి నియోజకవర్గం వాళ్ళు చేస్తా ఉన్నారు। ఏమంటే చేస్తున్నారు అమ్మా, ఇంకా చెత్త తీసేయడం, గడ్డి తీసేయడము, మహాలక్ష్మి పథకం ఇస్తామన్నారు, తులంగం బంగారం ఇస్తామన్నారు, బస్ ఫ్రీ అది ఎందుకు పెట్టిరమ్మా? అవన్నీ 6 గ్యారంటీలు ఇచ్చినాక నువ్వు స్థానిక సంస్థలకు పోతే నువ్వు ఏమన్నా గెలుస్తావు। ఇప్పుడు ఆ పాదయాత్ర ఎందుకు పెట్టుకున్నావు? ఆ ఊళ్ళ పంట పోతే అడ్డుకుంటున్నారండి వాళ్ళను, ఇంకా కాంగ్రెస్ వాళ్ళను ఎందుకు అడ్డుకుంటున్నారు? వాళ్ళు ఇచ్చిన హామీలు ఇయ్యలేరు కాబట్టి అడ్డుకుంటున్నారు। ఇప్పుడు ఆ ఎమ్మెల్యేల అది ఎలక్షన్ కోడ్ ఎందుకు వేయలేరు? స్థానిక సంస్థలు ఎందుకు వేయలేరు అంటే భయం తట్టుకుంది, మేము ఓడిపోతామని చెప్పేసి, అందుకే కాబట్టి వాళ్ళు ఇంకా ఆపుతూనే ఉన్నారు। ఇంకెందుకు వేస్తలేరు? ఇగేస్తాము ఆగేస్తాం, మొన్న నెల ఆఖరికి వేస్తాం అన్నారు, మళ్ళీ ఫస్ట్ వచ్చింది ఇప్పుడు ఆగస్టు 1 మరి ఇంకెన్నడూ వేస్తారండి వాళ్ళు? అలా భయం చుట్టుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు పాదయాత్ర చేస్తామని ఎన్నడైనా సీతక్క డ్రెస్ వేసిందా? ఇలా డ్రెస్ వేసుకొని మట్టి గంప పట్టుకున్నదండి, ఇలా మట్టి తట్టలు మోస్తుంది సీతక్క ఎన్నడైనా డ్రెస్సులు వేసిందా? చుడిదారులు వేసిందా? చీరలు కట్టుకొని సింపుల్ గా ఉంటుండే ఇలా చుడిదారు వేసి మట్టి తట్టలు మోస్తుంది, ఎందుకు మోస్తుందండి? ఇలా ఇచ్చిన 6 గ్యారంటీలు మహిళల పట్ల ఉండి సీతక్క కూడా చేస్తే స్థానిక సంస్థల మీద వాళ్ళకు అదైతే గెలవరని భయం చుట్టుకునే వాళ్ళకు గెలవరని భయం చుట్టుకొని చెప్పేసి వాళ్ళు ఎలక్షన్ కోడ్ వేస్తలేరు। నమస్తే అక్క। అక్క, ఇప్పటివరకే మన తీర్మార్ మల్లన్న ప్రెస్ మీట్ పెట్టి బీసీ బిడ్డ గాని ఆమె నిరాహార దీక్ష చేస్తుంది, అసలు మాకు బీసీకి ఆమెకి సంబంధం లేదని ఒక వ్యాఖ్యలు చేశారు, దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అసలు తీన్మార్ మల్లన్న ఆయన ఒక వ్యాపారమైన సంస్థ, ఆయన బీసీ బిల్లు గురించి ఎన్నడూ కూడా మాట్లాడలేడు। కవితక్క గారు
మొట్టమొదటగా మా బీసీకి యావత్తు తెలంగాణ ప్రజలందరికీ బీసీ బిల్లు డిక్లరేషన్ కావాలని చెప్పేసి ఆ కుళ్ళు కుతంత్రం కొద్ది నాకు అదొక పీఠం దక్కాలని చెప్పేసి ఆ ఘనత నాకు రావాలని చెప్పేసి అసత్య ప్రచారాలు చెప్తూ అనేకమైన అబద్ధాల మాటలు మాట్లాడుతూ బీసీ కులాలకే కుళ్ళగొడుతున్నాడు అతనికి మాత్రము మా తెలంగాణలో యావత్తున్న బీసీ కులాలు గుణపాఠం చెప్పేందుకు మేమందరం కూడా సంసిద్ధైనాం. ఈ రోజు కవితక్క గారు బీసీ బిల్లు నినాదం ఎత్తుకున్న దానికే ఇలా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఈ రోజు వాళ్ళకు గుండెల్లో పరుగులెత్తున్నాయి. ఎందుకంటే రైలు రోకో ఎప్పుడైతే అక్క ప్రకటించిందో దానికి కాంగ్రెస్ పార్టీ ఇలా ఆర్డినెన్స్ మా గవర్నర్ దగ్గరికి పంపించడం జరిగింది. ఆ గవర్నర్ దగ్గర ఇప్పుడు ఆర్డినెన్స్ ఉన్నది కాబట్టి తక్షణమే రాష్ట్రపతి బీసీ బిల్లును ఆమోదించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. దీనికి 72 గంటలు అక్క బీసీ బిల్లు అమలు చేయాలని చెప్పేసి యావత్తు తెలంగాణ రాష్ట్ర మొత్తంలో ఉన్న బీసీ కులాలన్నీ ఏకమత్యం చేసి అందరిని ఐకమత్యం చేసి ఈ రోజు అందరినీ కదిలిచ్చిందంటే ఒక కవితక్కతోనే సాధ్యమవుతుంది. ఈ యొక్క ఘనత ఎవరి ఖాతాలో పడద్దని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇలా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మల్లన్న కానీ ఇంకో ఎల్లన్న కానీ ఇంకా పుల్లన్న కానీ వాళ్ళందరూ కలిసి ఇలా కవితక్క మీద కోపలుగా వస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ ఒక నాగుపాములాగా తొక్కేసి ఇలా ఒక కవితక్క అందరికి తెలంగాణకు ఇలా బీసీ నినాదం తీసుకున్నసరికి అందరికి ఒక వేగుచుక్కలాగా అక్కొచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ బీసీ బిల్లు అమలైతే కవితక్కదే ఒక విజయం అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ వచ్చినాక కూడా ఇక్కడ కాకుండా సెంట్రల్ లో కొట్లాడితే వస్తుంది కానీ ఇక్కడ కొట్లాడితే రాదు అని కూడా కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. వాస్తవంగా సెంట్రల్ లో కొట్లాడాలా అయితే గతంలో కూడా సెంట్రల్ మినిస్టర్ అందరు కూడా కలిసిన ఘనత కవితక్కది ఉన్నది. ఎందుకంటే 8 మంది ఎంపీలు ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం నుంచి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఇవాళ నోరు మూసుకునే ప్రసక్తి ఉన్నది. ఖచ్చితంగా బీజేపీ మనకు ఏదైతే ఉన్నదో బీసీ బిల్లు అమలు చేయడంలో మొత్తము ఆ బీసీ బిల్లును అణచివేస్తున్నది మాత్రము బీసీ బిల్లును ఇలా కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి మా యొక్క బీసీ కులాలన్నీ కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం ఎక్కడెక్కడ ఎలక్షన్లలో ఎక్కడొచ్చినా కానీ ఇలా బీసీ కులాల అందరం కూడా ఇలా మేమందరం కూడా సంసిద్ధంగా ఉన్నాము వాళ్ళు నిలదీస్తేందుకు. ఎందుకంటే ఖచ్చితంగా బీసీ బిల్లు అమలైనాక ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి మేము నినాదం తీసుకున్న కవితక్క ఆధ్వర్యంలో మేమంతా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కులాలమంతా ఐకమత్యంగా ఉన్నాగా పెద్ద ఎత్తున కవితక్క ఎంబటి ఉన్నాము. బీసీ బిల్లు అమలైనాక కవితక్కతోనే ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే 72 గంటల పాటు కూడా ప్రభుత్వాలు దిగి రాకపోతే తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు? కవితక్క ప్రస్తుతం 72 గంటలు మాత్రం కొనసాగిస్తున్నది. ఈ పోరాటం 72 గంటల్లో మాత్రం బీసీ బిల్లు అమలు చేయకుంటే పోరాటం ఇంకా ఉధృతం అవుతుంది. ఇవాళ గ్రామ పంచాయతీ నుంచి పడితే ఢిల్లీ దాకా మన నినాదం ఉంటుందని చెప్పేసి బీసీ కులాల మందరం కూడా కలిసి కట్టిగా ఉన్న ఒక్కటే నినాదం మీద ఇవాళ ఏకైక కవితక్కనే బయటకొచ్చి చరిత్రలో మిగిలేటట్టు కవితక్క ఒక పోరాటం చేస్తున్నది కాబట్టి ఖచ్చితంగా గ్రామ స్థాయి నుంచి పడితే ఢిల్లీ దాకా మా వాయిస్ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తుంది. అన్న మీరు చెప్పండి అన్న, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు జంతర్ మంతర్ లో ఢిల్లీలో కూడా ఈ రోజు నిరాహార దీక్ష అనేది ధర్నా అనేది చేస్తున్నారు, మరి దాన్ని ఎలా చూస్తున్నారు మీరు? కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కామారెడ్డి జిల్లాలో బీసీ డిక్లరేషన్ పేరుతోటి 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఇస్తామని చెప్పినప్పటికీ ఈ నినాదాన్ని అమలు చేయాలి, ఈ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి ఒక బీసీ బిడ్డ కాకపోయినా తాను అగ్రవర్ణానికి సంబంధించిన వ్యక్తిగా ఉన్న సమాజంలో అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీలకు న్యాయం చేయాలన్న ఒక సదుద్దేశంతో తెలంగాణలో ఉన్నటువంటి ఏ బీసీ కూడా ఈ అంశాన్ని లేవనెత్తక ముందే గౌరవనీయురాయలు కవితక్క గారు ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి అన్ని బీసీ కులాలతోటి పెద్ద ఎత్తున చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి కవితక్క గారు. ఇలా కాంగ్రెస్ పార్టీ మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ధర్నా చేస్తున్నామని చెప్పడం చాలా శోచనీయం. ఎందుకనంటే నువ్వు పార్లమెంట్ లో 9వ షెడ్యూల్లో చేర్చాలని అనుకున్నప్పుడు 42% రిజర్వేషన్ అమలు చేయాలనుకున్నప్పుడు ఈ ఆర్డినెన్స్ పేరుతో మీరు ఎందుకు డ్రామాలు ఆడిర్రు? ఆర్డినెన్స్ అనేది ఎప్పుడు తీసుకొస్తారు? రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలోనైనా ఆర్డినెన్స్ అనేది అసెంబ్లీని కొనసాగుతున్నటువంటి సమయంలో లేకపోతే ఆర్డినెన్స్ ని గవర్నర్ చేత ఆమోదింపజేసుకొని ఆర్డినెన్స్ ని అమలు చేసినటువంటి 6 నెలల లోపు అసెంబ్లీలో చట్టం చేసేటువంటిది. మరి ఇది తెలిసే కదా కాంగ్రెస్ పార్టీ అలా ఆర్డినెన్స్ పేరుతో తీసుకొచ్చింది. మరి ఇక్కడ ఆర్డినెన్స్ అని చెప్పేసి గవర్నర్ దగ్గర తీసుకొచ్చిన తర్వాత మీరు మళ్ళీ పార్లమెంటు ముందు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్నామనంటే ఇలా 2 జాతీయ పార్టీలు బీసీలకు పంగనామాలు పెట్టి ఆలోచన చేస్తా ఉన్నారా? ఇలా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో యావత్ బీసీ ప్రజలంతా కూడా చైతన్యమై ఉన్నారు. మీరు తక్షణమే దిగి వచ్చి ఈ ఆర్డినెన్స్ ని అమలు చేసి ఎన్నికలు జరిపిన తర్వాత పార్లమెంట్ లో 9వ షెడ్యూల్లో చేర్చే విధంగా మీ జాతీయ పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ
జాతీయ నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఆయన చిరకాల వాంఛ అని చెప్పేసినటువంటి ఏదైతే మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తా ఉన్నారో మరి దానిపైన పార్లమెంట్ లో చర్చలో పార్లమెంట్ స్టార్ట్ అయి 10 రోజులు దాటింది. మరి ఎందుకు చర్చ పెట్టలే బీసీ బిల్లు మీద? ఎందుకు ఈ కులగణన మీద ఈ 42% మీద తెలంగాణను అమలు చేయాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఎందుకు కొంతెత్తుతలేరు? దీని వెనుక మీ ద్వంద్వ వైఖరి ఉందని చెప్పేసి స్పష్టంగా కనబడతా ఉంది. ఇలా గౌరవ ఎమ్మెల్సీ కవితక్క గారు తీసుకున్నటువంటి ఏదైతే 72 గంటల దీక్ష ఉందో ఇలా పంచాయతీ స్థాయిలో నుంచి అసెంబ్లీ స్థాయికి వచ్చింది. రానున్నటువంటి రోజుల్లో పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. అప్పటి వరకు 42% రిజర్వేషన్ కు ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చే విధంగా ఈ తెలంగాణ ప్రాంతం నుంచి అత్యధికంగా 8 మంది పార్లమెంటు సభ్యులు కొనసాగుతా ఉన్నారు జాతీయ పార్టీలో. ఇలా బండి సంజయ్ గారు బీసీ ఎంపీగా ఉన్నారు, ఈటల రాజేందర్ గారు బీసీ ఎంపీగా ఉన్నారు, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ బీసీ ఎంపీగా ఉన్నారు. మరి మీరు ఇంతమంది ఉండి కూడా ఏం సాధిస్తా ఉన్నారు? అత్యధికంగా జాతీయ పార్టీ బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి ఓబీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి డాక్టర్ లక్ష్మణ్ రాజ్యసభ సభ్యులు మరి ఏం చేస్తా ఉన్నారు? నువ్వు ఈ ప్రాంత సభ్యుడిగా ఉన్నావు కదా, మరి బీజేపీ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ గారు మేము ప్రశ్నిస్తా ఉన్నాం బీసీ బిడ్డలుగా, మరి మీరు ఏం చేస్తా ఉన్నారు? ఇక్కడ నుంచి పార్లమెంట్ బిల్లు వచ్చింది కదా, మీరు ఆమోదింపజేస్తే తెలంగాణ ప్రాంతంలో ఉన్న బీసీలకు న్యాయం జరుగుతుంది కదా. ఈ మాత్రం చిత్తశుద్ధి లేకపోతే ఎట్లా? మేము రానున్నటువంటి రోజుల్లో ఇదే కవితక్క గారి నాయకత్వంలో పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఒక బీసీ బిడ్డగా ఆమె బీసీల కోసం కొట్లాడడం ఏంది అని కూడా కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీలకు న్యాయం చేస్తామన్నారు, ఆయన అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తి. మరి ఇలా మేనిఫెస్టోలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు మరి బీసీ. సామాజిక స్పృహ ఉన్నటువంటి ఏ నాయకులైనా సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్ణాలకు న్యాయం చేయాలనే నినాదాన్ని తీసుకోవాలి కానీ వాళ్ళు బీసీలా ఓసీలని చూడడం సరైంది కాదు. మరి మీరు అడిగినటువంటి దాంట్లో ఎవరైతే బీసీ బిడ్డ కాదు మా నాయకత్వాన్ని ఆమె అందిపుచ్చుకుంటుంది అని చెప్పేసి ఆలోచించేటువంటి మూర్ఖులకు నేను చెప్తా ఉన్నా, అరే మూర్ఖులారా, ఇప్పటి వరకు ఎక్కడ పన్నారు మీరంతా? ఈ నినాదాని కోసం ఎక్కడ పన్నారు? ఇలా ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు గౌరవ పార్లమెంట్ సభ్యులుగా. ఆర్ కృష్ణయ్య గారు 40 సంవత్సరాలుగా బీసీల కోసం విద్య చైతన్య పరుస్తేనే వాళ్ళు చదువుకుంటేనే నాలెడ్జ్ వస్తుందని చెప్పేసి అనేక విద్యా ఉద్యోగాల రంగాల్లో రిజర్వేషన్ల కోసం 6 నిమిషాలు కృషి చేసిండు. చట్టసభలో రిజర్వేషన్లు కృషి చేసిండు. ఇలా ఆయన నాయకత్వంలో ఇలా యావత్ బీసీలంతా పయనిస్తా ఉన్నారు. ఆయన కవితక్క గారి దీక్షకు మద్దతు ఇచ్చారు. మరి ఆయన కన్నా గొప్పోలా మీ ప్రశ్నించినటువంటి వాళ్ళు? ఈ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆర్ కృష్ణయ్య కన్నా గొప్పోలు కాదు. ఆర్ కృష్ణయ్య బీసీలకు దేవుడు. అదే ఆర్ కృష్ణయ్య గారు ఇలా కవితక్క గారి దీక్షకు మద్దతు ఇచ్చారు. కవితక్క గారు ఇలా బీసీల కోసం కొట్లాడడాన్ని పెద్ద ఎత్తున నేను స్వాగతిస్తున్నా, ఆయనకు మద్దతు ఇస్తున్నా ఆమెకు అని చెప్పేసినటువంటి కృష్ణయ్య గారు ముందు ఈ అక్రంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులకు చాలా బుద్ధి చెప్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అన్న ఇప్పటి వరకే ప్రెస్ మీట్ లో తీన్మార్ మల్లన్న కొన్ని వ్యాఖ్యలు చేసినారన్న. కవితక్క బీసీ కాదు, బీసీ గాని ఆమె బీసీ బిల్లు కోసం నిరాహార దీక్ష చేయడం అనేది అసలు ఎందుకు అని అడుగుతున్నారు. ఒక్క విషయం గుర్తుంచుకోవాలా, తీన్మార్ మల్లన్న ఏదైతే నువ్వు మాట్లాడినటువంటి మాటని ఫస్ట్ ఖండిస్తున్నది బట్టేబాజ్ మాట అంట. నేను అలాంటి బట్టేబాజ్ మాటలు మాట్లాడే నువ్వేమైపోయినావు, ఒక బట్టేబాజ్గా అయిపోయినావు తెలంగాణ లోపల. ఈ సమయం లోపల 60 సంవత్సరాలు తెలంగాణ ఏ విధంగా ఉండేనో అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారు ఏం చేసేసిండో అన్ని ఈ యొక్క కుల వర్గాలకు సంబంధించినటువంటి ఒక పథకాలను పెట్టి తను ఇంకా తెలంగాణని ముందుకు తీసుకుపోతున్న సమయం లోపల అది ఏమైపోయింది, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోలేకపోయినాం. ఏది ఏమైనా ఇక్కడ ఏమన్నాడు ఒక వ్యక్తి, అంటే ఆ పేరు తీసుకోవడం కూడా నాకు మంచిగా అనిపించచ్చు, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కామారెడ్డి లోపల ఒక డిక్లరేషన్ చేసిండు 42% నేను బీసీలకి ఇస్తానని. సరే మరి ఇచ్చినవా ఇవ్వలేదన్నటువంటి వ్యక్తిగతంగా నీకు వదిలేస్తున్నా, కానీ కవితక్క ఒకే ఒక కవితక్క నా బడుగు బలహీన వర్గాలైనటువంటి ఆ బీసీలకు అన్యాయం జరుగుతున్నది. ఎప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో అడిగే వ్యక్తి ఎవరు కూడా లేరన్నటువంటి ఒక ఆలోచనతోటి ఒక జాగృతి ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని అటు తెలంగాణ ఉద్యమం లోపల రాష్ట్ర నిర్మాణం కొరకు ఇటు బీసీల కొరకు తాను చేసినటువంటి ఆ యొక్క ప్రయత్నమే మొన్న ఆర్డినెన్స్ అన్నటువంటిది మేము సగర్వంగా గర్వపడుతున్నాం. కవితక్క గారి యొక్క కృషికి ఏమైపోయింది, ఈ బీసీలకు నేడు ఏమైపోయింది, ఒక ఆర్డినెన్స్ వచ్చింది. కాబట్టి ఆ ఆర్డినెన్స్ స్వాగతిస్తున్నాము, మేము ముందుకెళ్తున్నాము. చెప్పండి. అయితే తీన్మార్ మల్లన్న ఏమంటున్నారు, ఈ రోజు కవితక్క చేసే నిరాహార దీక్ష బీసీలకు ఎటువంటి సంబంధం లేదని కూడా అంటున్నారు. మరి నేను ఒకటి చెప్తున్నాను, భారతదేశం అంటే ఏంటిది, ఒక బీసీలు అంటే అగ్రికల్చర్, అంటే ఒక భారతదేశం లోపల కల్చర్ ఇస్ నాట్
కల్చర్ ఇస్ నాట్ బట్ అగ్రికల్చర్ ఇస్ దట్. ఆ అగ్రికల్చరే బ్యాక్ బోన్ మన భారతదేశానికి. ఆ భారతదేశం లోపల ఉన్నటువంటి వ్యవసాయ అన్ని రంగాలు ఒక మంచికి చెడుకైనా కానీ అన్ని కుల వర్గాలతో సంబంధం ఉంటుంది కాబట్టి ఆ సంబంధం ఉన్నటువంటి ఈ యొక్క బ్యాక్ బోన్ అన్నటువంటి ఏదైతే ఉన్నదో ఈ యొక్క కుల వర్గాలు, ఆ కుల వర్గాలతోటి మనకి ఏమైపోయిందనంటే దేశం లోపల మరి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఏదాన్ని రాజ్యాంగాన్ని పట్టుకొని నేను భారతదేశానికి నేను న్యాయం చేస్తున్నటువంటి రాహుల్ గాంధీకి అడుగుతున్నా, నువ్వేం చేస్తున్నావు అన్నటువంటిది. నేను అదే చెప్తున్నా, అదే మా కవితక్క తెలంగాణ లోపల బీసీలకు న్యాయం చేయడానికి ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈ యొక్క రేవంత్ రెడ్డికో లేకుంటే తిరుమల మల్లనగో వీళ్లకు సమాధానం చెప్పే అవసరం లేదు. కవితక్క తప్పకుండా ఈ 72 గంటలు ఏదైతే చేసినటువంటి యొక్క ఈ దీక్షతోటి తప్పకుండా ఈ రాష్ట్రంలో కాదు కేంద్రం లోపల కూడా ఈ యొక్క బిల్లు పాస్ అవుతుంది. ఆ భవిష్యత్తు లోపల కూడా భారతదేశం బాగుపడుతుంది అన్నటువంటి దానికి నిదర్శనంగా ఈ యొక్క కవితక్క దీక్షను మేము స్వాగతిస్తున్నాం. మేము అయితే కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఈ రోజు నిరాహార దీక్ష అనేది చేస్తున్నారు. మరి దాన్ని ఎలా చూస్తున్నారు మీరు అసలు? అరే మీరు జంతర్ మంతర్ దగ్గర జిల్లాలో చేసేటువంటి అవసరం ఏమున్నదన్నా? ఇక్కడనేమో కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడేమో బీజేపీ, ఇక్కడ ఉన్నటువంటి గవర్నరు బీజేపీ గవర్నరు. ఈ ఏం అవసరం లేకుండా ఆర్డినెన్స్ కు సంతకం పెట్టేసి ముందుకన్నా వెళ్ళిపోండి. లేదు అని అంటే ఇది ఒక రాజకీయ పరంగా కాకుండా విద్య లేకుంటే ఉద్యోగాలకు సంబంధించినటువంటి కూడా మీరు చెయ్యండి. మీరు సెంటర్ లో ఉన్నారు కదా, మీకు నెత్తికెక్కలేదా అడుగుతున్నాను, మీకు ఈ కనబడతలేదా ఈ సమస్యలు? కాబట్టి ఇది కేవలము టైం పాస్ కోసం చేస్తున్నారు. కాబట్టి మీరు ఎంత టైం పాస్ చేసినా కానీ మేము వదిలే వాళ్ళం కాము. ఏదైతే కవితక్క తలబెట్టినటువంటి ఈ యొక్క దీక్షని మేము కొనసాగిస్తాం, తప్పకుండా సాధిస్తాం. ఇది తథ్యము, ఇది జరగవలసిందే, జరుగుతుంది. ఇది కేవలం ఏదో అనుకుంటున్నారు కానీ ఇలాంటి ఆషామాషి ఉద్యమం కాదు. యావత్తు భారతదేశం లోపల ఈ తెలంగాణ అనే ఒక మొన్న 10 సంవత్సరాల ఐడల్ గా ఉన్నదా, ఇప్పుడు కూడా ఈ బీసీ యొక్క రిజర్వేషన్ కూడా ఈ తెలంగాణ రాష్ట్రమే కవితక్క నాయకత్వం లోపల ఇది ముందుకెళ్తాదని నేను ఆశిస్తున్నాను. జై తెలంగాణ, జోహర్ తెలంగాణ అమరవీరులకు. అయితే 72 గంటల పాటు నిరాహార దీక్ష తర్వాత కూడా ప్రభుత్వం దిగిరాకపోతే తర్వాత ఇలాంటి కార్యాచరణ ఉంటుందన్నారు. ఓకే, 72 గంటల తర్వాత ప్రభుత్వం ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగి రావు అన్నటువంటిది అనుకుందాం మనం. అరే జయలలిత చెప్పిందమ్మా, ఒకటి మాకు మార్గదర్శనం ఉంది, జయలలిత చూపించినటువంటి ఒక మార్గం ఉంది. ఆ జయలలిత మేడం ఇచ్చినటువంటి ఆ మార్గదర్శనాన్ని మాకు కళ్ళ ముందట కనబడుతుంది. కాబట్టి ఆ మార్గం ఎంచుకుంటాం. మేము ఎట్లా జరుగుతుందో మేము చూస్తాం. మేము కావాల్సిందే నవ్ ఆర్ నెవర్, దేన్ని తప్పకుండా సాధిస్తామని మేము హెచ్చరిస్తున్నాం కవితక్క యొక్క నాయకత్వంలో అని చెప్తున్నాం మేము. నమస్తే. నమస్తే అన్న, ఈ రోజు అక్క నిరాహార దీక్ష అనేది మొదలవడం అనేది జరిగింది 72 గంటల పాటు. ఈ 72 గంటల పాటు తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దిగిరాకపోతే నెక్స్ట్ కార్యాచరణ ఏంటి అసలు? ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి దీక్ష తెలంగాణ జాగృతి మరియు యునైటెడ్ పూలే ఫ్రంట్ యూపీఎఫ్ రెండింటి ఆధ్వర్యంలో జరుగుతున్నదమ్మా. ప్రస్తుతానికైతే ఈ రోజు 72 గంటల దీక్ష అని చెప్పేసి మాకు పిలుపునిచ్చారు. మేము రామగుండం నియోజకవర్గం పెద్దపల్లి జిల్లా నుంచి రావడం జరిగింది. అయితే దీని తర్వాత ఒకవేళ ఇక్కడ జరగకపోయేది ఉంటే మేము ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదిక కూడా మేము నిరసనలు చెప్తామని ఇంతకుముందే కవితక్క గారు తన స్పీచ్లో చెప్పడం జరిగింది. ఒకవేళ ఈ సమస్యకు పరిష్కారం దక్కని పక్షంలో 42% బీసీలకు రిజర్వేషన్ దక్కని పక్షంలో డెఫినెట్గా ఈ ఉద్యమాన్ని, ఈ పోరాటాన్ని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు రాష్ట్ర రాజధానిలో చేసినాం, రేపు దేశ రాజధానిలో చేస్తామని కవితక్క గారు ఇంతకు ముందు చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు కాంగ్రెస్ లీడర్స్ కూడా కొందరు జంతర్ మంతర్ లో కూడా ఈ రోజు నిరాహార దీక్ష ధర్నాలు చేయడం అయితే జరుగుతుంది. మరి దాన్ని ఎలా చూస్తున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే అండి, గతంలో ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర దాటిపోయింది. ఇన్ని రోజులు లేని ధర్నాలు ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు? ఇన్ని రోజులుగా లేదు. ఇప్పుడు గతంలో వీళ్ళు చట్టసభలలో ఒక బిల్లు పాస్ చేసి దీన్ని కేంద్రానికి పంపిస్తున్నారు. కేంద్రం ఏం చేసినారంటే ఈ గవర్నర్కి పంపిస్తే గవర్నర్ నుంచి రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళింది. అక్కడ నుంచి మళ్ళీ టైం ల్యాప్స్ జరిగింది. అంటే ఈ తాత్సారం ఏదైతే ఉండదో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి ఒక దొంగ నాటకంగా మేము పరిగణిస్తున్నాం. అయితే బీసీలను ఓటు బ్యాంక్ లాగా చూసేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, నార్మల్గా తెలంగాణ ప్రజలనే ఓటు బ్యాంక్ లాగా చూసేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, 6 గ్యారంటీల అందమైన అబద్ధాలు చెప్పి అధికారాన్ని చీజికించుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఖచ్చితంగా ఈసారి మాత్రము మోసం చేయడానికి ప్రయత్నం చేసే ఉంటే ప్రజలు ఊరుకునే పరిస్థితులు లేరు. బీసీలు అందరూ చైతన్యవంతంగా ముందుకు వచ్చిర్రు. ఈ రోజు యునైటెడ్ పూలే ఫ్రంట్ లో సుమారుగా బీసీలలో ఉన్నటువంటి 120 కులాలకు సంబంధించిన బాధ్యులు అందరూ కూడా ఇందులో పాల్పంచుకోవడం జరిగింది. అన్ని జిల్లాలకు ఈ ఉద్యమాన్ని వ్యాప్తి చేసి అందరి లోపల ఆ అవగాహనను తీసుకొచ్చి అందరి లోపల
ఆ చైతన్యం తీసుకొచ్చే దిశగా తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ పనిచేస్తా ఉన్నది. అయితే ఇప్పుడు ఆర్డినెన్స్ వచ్చాక బీసీ బిల్లు గురించి ఆర్డినెన్స్ వచ్చాక కూడా ఇక్కడ కాకుండా సెంట్రల్ లో పోట్లాడితే ఇంకా త్వరగా రిజల్ట్ అనేది వస్తుంది కదా అని కూడా కొంతమంది వాక్యాలు. ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇప్పుడు జరిగిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అదే ఉంటది. ఆర్డినెన్స్ మీరు ఎప్పుడు చేసిర్రు? మొన్న చేసిర్రు. దేనికోసం చేసిర్రు? ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో మీరు గెలవడానికి కోసం చేసిర్రు. ఇది రాజకీయం కాదు కదా. అవసరమైతే ఆపండి, మీరు ఎలక్షన్లను ఆపండి. ఇప్పుడు ఇంతకుముందు కవితక్క గారు అన్నట్టుగా ఎలక్షన్లను ఆపండి, లేకపోతే 6 నెలల ముందే చేయాల్సింది కదా. ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చిన ఇదంతా ఏంటంటే టైం కిల్లింగ్ ప్రాసెస్. కేవలం తాత్సారం చేసి మేము బీసీలకు న్యాయం చేసినామని చెప్పుకునే పనిలో భాగమే ఇది. ఇంకోటి, ఒక దుర్మార్గమైనటువంటి స్టేట్మెంట్ బీజేపీ నాయకుల దగ్గర నుంచి వస్తున్నది ఏంటంటే, మేము మా పార్టీ నుంచి మాత్రం ఇంకా కొన్ని బీజేపీతో పాటు మరికొన్ని రాజకీయ నాయకులు పార్టీలు కూడా ఇస్తున్నది ఏంటంటే, మా పార్టీలో మాత్రం 42% బీసీలకు టికెట్లు ఇస్తామంటారు. ఇది ఇంతవరకు ఫేరు. మనము బీసీ రిజర్వేషన్ కోసం పోరాడాల్సింది పోయి పార్టీలు ఇచ్చిన టికెట్లు 42% ఇస్తామని చెప్పేసి ఇప్పటి మందం చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నంగా ఇది మాకు అనిపిస్తా ఉన్నది. అంటే ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్ లో ముస్లింస్ లో కూడా ఇస్తానని కూడా కొన్ని వాక్యాలు అయితే వస్తున్నాయి. మరి అది ఎంతవరకు అంటారు? ఈ విషయం మీద క్లారిటీ ఇవ్వాల్సింది కేంద్రమే. ముస్లింలను కూడా దీంట్లో కల్పిస్తుందా ఆ విషయం చెప్పాలి. ఒకవేళ కలపకపోతే ఆ విషయం కూడా చెప్పాల్సింది కేంద్రమే. దీనివల్ల ఇప్పుడు దీన్ని సాకుగా చూపి, దీన్ని బూచిగా చూపి ఇంకా తాత్సారం చేయాలనేది మాత్రమే బీజేపీ ప్రయత్నంగా అనిపిస్తుంది. అయితే కేసీఆర్ గారి పాలనలో కూడా బీసీ రిజర్వేషన్ గురించి వచ్చింది. అప్పుడు రాని కవితక్క ఇప్పుడు ఎందుకు బీసీ రిజర్వేషన్ గురించి ఇంతగానో పోట్లాడుతుంది? బీసీ రిజర్వేషన్ కోసం ఇప్పుడు కవితక్క గారు ఎందుకు పోరాడుతున్నారు అంటే, గతంలో తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాల సమస్యలు ఉంటుండే. ఒక కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత అనేక సమస్యలు ఉంటుండే, అనేక ఛాలెంజెస్ ఉంటుండే. అసలు సీమాంధ్ర నాయకుల కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని విడిపించుకోవడం ఒక ఎత్తు అయితే, ఏర్పడిన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మనము చూసుకున్నాం. కేసీఆర్ పాలనలో 9.5 సంవత్సరాల పాటు జరిగిన కేసీఆర్ పాలనలో బంగారు తెలంగాణ మనం చూసినాం. చిటికేసినంతసేపు కూడా కరెంటు పోయిన పరిస్థితి లేకుండే. ఇప్పుడు ఊర్లల్లో పరిస్థితి వేరేలాగుండేది. ఎప్పుడు కూడా ఏదైనా కానీ ఆన్లైన్లో మనం అప్లై చేస్తుండే. ఇప్పుడు ఊర్లలో ఉన్న జిరాక్స్ సెంటర్లు కలకల్లాడిపోతుండే. అంటే దీంతో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్టు మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాలు అనే సిద్ధాంతం ఉంటుంది. దాంట్లో నీళ్లు అనే కాన్సెప్ట్కి చాలా సివియర్ ప్రాధాన్యత ఇచ్చి మనం దాన్ని సక్సెస్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉండేది. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. ఇటీవలనే ఇప్పుడు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టిన తీన్మార్ మల్లన్న గారు ఏమన్నారనంటే, బీసీ రిజర్వేషన్స్ గురించి ఈ రోజు అక్క నిరాహార దీక్ష చేస్తుంది కదా, దానికి మా బీసీలోకి సంబంధం లేదు అని కూడా ఒక వ్యాఖ్యలు చేశారు. మరి దీన్ని ఎలా చూస్తున్నారు? మీరు ఇక్కడనే ఉన్నారు కదా, ఇక్కడ సుమారు 100 కులాలకు సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా బీసీలు ఉన్నారు. మరి ఆయనకు సంబంధం లేదంటే మరి బీసీలందరూ వచ్చి అక్క తీసుకున్న నిర్ణయానికి ఇవాళ కాదు, 1.5 సంవత్సరం కాలం నుంచి యునైటెడ్ పూలే ఫ్రంట్ పేరుతోటి బీసీల మీద ప్రతి జిల్లాలో ఉమ్మడి జిల్లాలలో 10 జిల్లాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసినాము. ఇప్పటికీ 10కి పైగా రాష్ట్ర స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసినాము. ఇదే ఇందిరా పార్క్ దగ్గర గతంలో 2 సార్లు కూడా ఆందోళన కార్యక్రమం చేసినాము, ధర్నా చేసినాం. మరి ఆయన కళ్ళకు కనిపిస్తలేదు కావచ్చు. ఆయనకు ఎవరైతే ఆయన కళ్ళ ముందు తిరిగే వాళ్ళే బీసీలు అనుకుంటారు కావచ్చు. నేను బీసీనే కదా, నేను ఆయన సామాజిక వర్గపోడినే, నేను మున్నూరు కాపుకి సంబంధించిన రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నా. నాలాంటి వాళ్ళు వందలు వేల మంది ఇక్కడ వచ్చి చేస్తున్నారు. బీసీలు ఎవరు కూడా మల్లన్న వెంట లేరు. బీసీలు అందరూ కూడా కవితక్క వెంటనే ఉన్నారు. అంటే కవితక్క బీసీ బిడ్డగా అన్నప్పుడు బీసీలకు ఎలా సపోర్ట్ చేస్తుంది అని కూడా అంటున్నారు కదా. ఈరోజు తెలంగాణలో అణగారిన వర్గాల కోసము ఈరోజు కొట్లాడిన పీపుల్స్ వారు ఉన్నది. అందులో ఎవరైనా బీసీలు ఉండనా, అందులో వెనుకబడిన వాళ్ళు ఉండనా? ఈరోజు ఎవరైతే పోరాటం చేసినందుకు ఒక చైతన్యం కలిగిన వ్యక్తులు, సమాజం మీద ఆరాటం కలిగిన వ్యక్తులు, సమాజానికి తన ద్వారా ఇంత సేవ చేయాలనుకునే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి పనిచేస్తా అన్నప్పుడు ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏంది? అసలు ఒక బీసీ కాని వాళ్ళు వచ్చి బీసీల కోసం కొట్లాడితే బీసీలకు వచ్చే నష్టం ఏంది? ఇది ఏమీ అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయనను ఎవరు నమ్ముతలేరు, ఆయన దగ్గరికి ఎవరు పోవట్లేదు. ఇక్కడ వచ్చేసరికేమో వందల మంది, వేల మంది కవితక్క చేసిన ప్రతి కార్యక్రమం విజయవంతం అవడు. బీసీలకు సంబంధించిన విషయంలో ఆమెకు తిరుగులేని శక్తిగా ఆమె బీసీల విషయంలో ఆమె ఎదగడం, కొద్దివరకు ఆయనకు కొద్దిగా అసూయ అది ఉంది. దాని ప్రకారమే మొన్న కూడా ఆయన అనుచితమైన మాటలు అనుడు, దానికి సంబంధించిన పర్యవసనం కూడా మనం చూసినాం.
అయితే ఇప్పుడు ఆర్డినెన్స్ వచ్చినాక కూడా ఇప్పుడు బీసీ బిల్ గురించి ఆర్డినెన్స్ వచ్చింది. ఇప్పుడు ఆర్డినెన్స్ వచ్చినాక కూడా స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఇప్పుడు సెప్టెంబర్ 30 లోపలనే పెట్టాలని కూడా మనకి వచ్చేసింది. ఇప్పుడు ఆర్డినెన్స్ కు సంబంధించినంత వరకు కూడా కొంత జాప్యం జరుగుతుంది. ఏదైతే న్యాయ సలహా పేరు మీద గవర్నరు ఆ ఆర్డినెన్స్ కు సంబంధించినంత వరకు కొంత జాప్యం చేస్తున్నారు. ఆర్డినెన్స్ వచ్చింది అని, ఆర్డినెన్స్ వస్తుందని మేము కూడా ఏం చేసినామంటే రైలు రోకో ఏర్పాటు చేసినాం. మేము అసలు మొన్న 17 తారీఖు రోజు మాది రైలు రోకో ఉండే. ఏదైతే రైలు రోకోను కూడా మేము వాయిదా వేసుకోవడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో పనిచేసింది కాబట్టి అని. కానీ ఇప్పుడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నదంటే, కాంగ్రెస్ పార్టీ ఒక ఆర్డినెన్స్ కోసము గవర్నర్ దగ్గరికి ఒక మన బిల్లు పంపడం జరిగింది. పంపిన తర్వాత ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయం కాదు కదా. ప్రభుత్వం ద్వారా పంపినప్పుడు తప్పకుండా అక్కడ రాష్ట్రపతిని గవర్నర్ని కలిసి వాళ్ళ మీద ఒత్తిడి చేసి, లేకపోతే అఖిల పక్షాన్ని తీసుకొని పోయి అధికారికంగా ఈ కార్యక్రమాన్ని చేయకుండా ఇవాళ ఢిల్లీకి కాంగ్రెస్ వాళ్ళు సొంతంగా పోవడము, ఇదంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయంగా మళ్ళీ చేస్తున్నారు. ఇప్పుడు బిల్ అనేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ శాసనసభ దగ్గర నుంచి పోయినప్పుడు అంటే గవర్నమెంట్ నుంచే పోయింది కదా. నిర్ణయాలు కూడా బీసీల గురించి అందరూ ఒకటే తాటి మీద రావడానికి ఉన్నారు. ఈరోజు అందరినీ ఢిల్లీకి తీసుకొని పోతే బాగుండనేది మేము కూడా అనుకుంటున్నాం.